మచిలీపట్నం పమ్మలగూడెం నుంచి వచ్చాను. అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరిపై ఇంటికి బతుకుతున్నాను. నాకు మా హస్బెండ్ గారు 7 సంవత్సరాలు నుంచి చనిపోయి, అయితే ఇంటికాడ ఉండి గిల్ట్ పని పెట్టుకొని అయితే రోల్డ్ కవరింగ్ వర్క్ చేసుకుంటున్నాను. చేసుకుంటే ఇద్దరు పిల్లలు చదివించుకుంటున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చిందండి పాప. MLT కోర్స్ తీసుకోండి. చిన్న అమ్మాయి 8th క్లాస్ చదువుతుందండి. కానీ ఇద్దరికి అమ్మఒడి తల్లికి వందనం అమౌంట్ పడింది. అవి పెట్టుకొని స్కూల్ ఫీజు కట్టుకోవటం, చెస్ట్ గారుల ద్వారా కొంత మేము అమౌంట్ పొందడం జరుగుతుంది. పిల్లలు పెట్టుకు బతుకుతున్నారండి. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ప్రతి మహిళ డెవలప్ అవ్వాలి. గిల్ట్ పని పెట్టుకుని కానీ వేరే వేరే వర్క్ పెట్టుకుని కానీ డెవలప్ అవ్వాలి. ఏ ఒక్క మహిళ కూడా మాకు డబ్బు లేదు, ఇబ్బంది పడకూడదు, చదువు పిల్లలు ఆపకూడదన్నారు గోలు పెట్టుకుని పిల్లలు చదివించుకోవాలి. మహిళలు చాలా డెవలప్ అవ్వాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. పిరికితనంగా ఉండకూడదు, మంచిగా చదువుకోవాలి, చదివించాలి, వర్క్ నైపుణ్యాలు చూపించాలి. ఏది మంచు ఏది చెడు అన్నది కొన్ని తెలుసుకుని వాళ్ళకి డెవలప్ చేయించాలి. నెక్స్ట్ రూపాయి కూడబెట్టుకుని వాళ్ళకి కొంత దాసి ఉంచాలి. ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ దాసి ఉంచాలి. నెక్స్ట్ ఆరోగ్యపరంగా చూసుకోవాలి. ఈ రోల్ కోడింగ్ వర్క్ వలన చాలా వరకు డబ్బు సంపాదించే అవకాశం ఉందండి. మచిలీపట్నం చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ సేల్ చేసి ఇక్కడ మన వర్క్ ప్యాకింగ్ చేసుకుని ఇతర ఏరియాలో కూడా ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది. దానివల్ల కొంత మనకు నెలకు వచ్చిన శాలరీ అని కొంచెం చూపిస్తుంది. అలాంటి ప్రతి ఒక్క మహిళలు కూడా డెవలప్ అవ్వాలి, ఇబ్బంది పడకూడదు. మరి మంచి అవకాశం ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి రోల్డ్ గోల్డ్ అన్నది ఒక బిజినెస్ లాగా చేసుకొని డబ్బులు కొంత కొంత కూడబెట్టుకుని ఇంకా డెవలప్ అవ్వాలని నాకు ఆశ. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, మంచిగా చదువుకోవాలి, చదివించాలి కూడా. చాలా 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80 సంవత్సరంలోకి వచ్చి ఉన్నాము. ఆగస్టు 15 వచ్చి అంతే కదమ్మా. 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80 సంవత్సరాలకు వచ్చి ఉన్నాము. ఇండిపెండెన్స్ డే వచ్చి అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు మహిళ ఈ గిల్ట్ పని వర్క్ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. డబ్బు పరంగా ఉపయోగం ఉన్నాయి. కొంత ఇతర దేశాలు పంపించడం కానీ అన్ని విషయాలు కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలు మనకే కాదు మనలాంటి వాళ్ళకి కూడా వర్క్ చూపించాలి అన్న ఆశతో ఆకాంక్షతో నేను అడుగుతున్నాను మీ అందరినీ. మన మధ్యతరగతి కుటుంబాలు మరి బంగారం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు మనలాంటి మహిళలు చాలా వరకు. ఈ మచిలీపట్నంలో రోల్ కోడింగ్ వర్క్ ఉండటం వలన రకరకాల బంగారం డిజైన్లు లేని వర్క్స్ కూడా ఒక రోల్ కోడింగ్ చాలా ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. అలాంటి ఈ యొక్క నైపుణ్యం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.